ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్ చేయడం ఎలా చూపిస్తాం. స్ట్రైట్ లైన్ ఒకటి స్ట్రైట్ లైన్ కొట్టినాక లెంత్ కొలుసుకోవాలా బ్లౌజ్కి, లేదా మెజర్మెంట్ ఉంటే మెజర్మెంట్ బట్టి చూసుకోవాలా. 14.5 వచ్చింది నాకు బ్లౌజ్ అయితే లెంత్. 14 అంటే ఖర్చుల పోగా 15.5 పెట్టుకోవాలా. ఇప్పుడు నడుము ఎంత ఉందో నడుము చూసుకొని నడుము పెట్టేసి కొంచెం డాట్లకు పెట్టుకొని డాట్కి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మనం చెస్ట్ చూద్దాం. షోల్డర్ ఎంత వచ్చింది నాకు 12 వచ్చింది. 12.5 వచ్చింది. 12.5 వచ్చింది. 13 పెట్టుకున్నాం అంటే మార్జిన్ పోగా 13 రావాలా. 13 పెట్టుకుంటా. ఇప్పుడు ఒక లైన్ తీసుకోవాలా. నార్మల్ షోల్డర్ నుంచి ఒక లైన్ తీసి ఇప్పుడు హార్మోన్ కోసం 7 సరిపోతుంది. మనం పెద్ద సైజు ఉంది కాబట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలా. హార్మోన్ ఎంత ఉందో దాన్ని బట్టి చిన్న ఉంటే చిన్నగా, పెద్ద ఉంటే పెద్దగా పెట్టుకోవాలి. ఒక లైన్ అడ్డం, ఒక లైన్ నిలువుకి గీసిన తర్వాత స్ట్రైట్ లైన్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. స్ట్రైట్ లైన్ తీసుకొని ఇప్పుడు హార్మోన్ తీసుకోవాలా. దానికన్నా ముందు ఒక చెస్ట్ ఎంత ఉందో చూసుకున్నాం. దీన్ని చెస్ట్ ఫోల్డ్ చేసుకోవాలా ఎంత ఉందో దాన్ని బట్టి. షోల్డర్ 2 ఇంచెస్ ఉంది అంటే మార్జిన్ పెట్టి దాని పక్కకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్ ఎంత వస్తుందో ఒక 1/2 ఇంచు కింద తీసి పెట్టి షోల్డర్ వేసి పెట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఒక స్ట్రైట్ లైన్ తీసుకొని స్ట్రైట్ పెట్టాలి. షోల్డర్ నుంచి కొంచెం క్రాస్ తీసుకోవాలా. ఇప్పుడు ఒక 1 ఇంచు రౌండింగ్ కోసం హార్మోన్కి 10 ఇంచెస్ అంటే 40 ఉంది చెస్ట్. స్ట్రైట్ లైన్స్ 2 తీసుకున్నాక అది మార్జిన్ అన్నట్టుగా. ఇది హార్మోన్ కట్ట తీసుకున్నాక చూద్దాం ఎంత వచ్చిందో. కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్కి బ్యాక్ చూసుకోవాలి, ఎప్పుడు ఫ్రంట్ చూడొద్దు. చూడండి కరెక్ట్ 9.5 వచ్చింది. అట్లా ఇప్పుడు కటింగ్ చేద్దాం. రౌండ్ నెక్ కాబట్టి నెక్ ముందే గీసేసిన కటింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ ఎట్టుందో మార్కింగ్ మీద చేసి కటింగ్ చేసుకోవాలి. బయట సౌండ్లు ఎక్కువ వస్తున్నాయి, వాయిస్ షాప్ కదా, బండ్లు వీటన్నీ పోతున్నాయి. డోర్ లేదు పెట్టేసి అయితే. ఇప్పుడు కటింగ్ కింద ఇట్లా స్ట్రైట్ కట్ చేసుకున్నాక మార్జిన్ తీసి పెట్టినాక దానికి ఒక కచ్చిక పెట్టుకోవాలని ఎక్కువ చేస్తే హార్మోన్ దగ్గర ఒక కచ్చిక పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ కటింగ్. బ్యాక్ మీద ఫ్రంట్ ఇట్లా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి. పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో బ్యాక్ ఎట్లుందో ఫ్రంట్ అంతా కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. చుట్టుపక్కలంతా కింద 1.5 నుంచి 2 ఇంచ్ కింద పెట్టుకోవాలి. ఒక లైన్, ఒక స్కేల్ మందం అనుకోండి, లైన్ తీసుకొని ఇంకొకటి స్ట్రేట్లా ఒక లైన్ తీసుకోవాలి. హార్మోన్కి ఒక స్ట్రేట్గా మార్కింగ్ వేసుకోవాలా. అది ఎట్లుందో బ్యాక్ హార్మోన్ ఎట్లుందో ఫ్రంట్ హార్మోన్ అట్లా దింపాలి. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఆ పాయింట్స్ కలవాలన్నీ. పాయింట్స్ స్కేల్ తీసుకొని మళ్ళీ పాయింట్స్ దీని గీటట్లనే డ్రా చేయాలి. వేసినాక మీ ఫ్రంట్కి తిప్పుకోండి క్లాత్ని. అట్లయితే మీకు అర్థమైతే ఈజీగా. ఇది ఏంటంటే స్ట్రైట్ లైన్, మార్జిన్ లైన్ అంటే ఉక్స్ కాజాగా పెడతాం కదా, దానికోసం చిన్న మార్జిన్ ఎక్స్ట్రా ఇచ్చి పెట్టుకోవాలి. బ్యాక్ దానికి ఉండదు, ఓన్లీ ఫ్రంట్కే ఇచ్చి పెట్టాలి. అట్లా
ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంత చూసుకోవాలి, లేదంటే 3.5 సరిపోతుంది. ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి 3.5 సరిపోతుంది. 3 ఇంచెస్కి ఒక మార్కింగ్, అంటే 3.5 ఎందుకు వేసిన అంటే కొంచెం మార్జిన్ అవ్వాలి కాబట్టి 1 ఇంచ్ మొత్తం 2 ఇంచెస్ ఒకటి పెట్టుకోవాలి. లెంత్లో మళ్ళీ ఒకటి ఇంత కొంత బ్యాక్ తీసినాం కదా, దానికి ముందు కిందికి ఎక్స్ట్రా తీసినాం కదా, దాన్ని స్ట్రేట్ లైన్ వేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ మధ్యలో డాట్ ఉంది కదా, ఆ డాట్కి ఒక లైన్, సైడ్ డాట్కి ఒకటి, ఇక్కడ సైడ్కి ఒకటి, మళ్ళీ 5 ఇంచ్ పెట్టుకోవాలా. ఈ డాట్ వచ్చేసి ఫస్ట్ డాట్ వచ్చేసి అందులో ఆర్మల్ పాయింట్లో కలవాలా. సెకండ్ డాట్ వచ్చి ఇంట్లో కలుసుకొని ఆర్మల్కి 1/2 ఇంచ్, డాట్కి 1/2 ఇంచ్ పక్కకు రావాలా. ఇప్పుడైతే మనకు పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూస్తాం. ఇది 6.5 ఉంది. ఈ 7 ఎందుకు ఉందంటే ఇప్పుడు అది ఆర్మల్ కర్వ్ కట్ చేస్తాం కదా, అప్పుడు సెట్ అవుతుంది. అప్పుడు అది చూపిస్తాం మీకు మళ్ళీ తర్వాత. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుంటాము కదా, అది కెమెరా తిప్పలేకపోయిన వాళ్ళు అటు ఫిక్స్ కెమెరా కాబట్టి చూపించాలి. మళ్ళీ ఇప్పుడు చూపిస్తే ఇటు వచ్చినప్పుడు స్ట్రేట్కి మళ్ళీ మార్జిన్ ఇచ్చిపెట్టి కట్ చేసుకున్నాం కదా, అది చూడండి. మళ్ళీ ఇప్పుడు మార్కింగ్ మీద ఇది ఇట్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడంతా 6.5 అనుకుంది కదా, 7 ఎందుకు వచ్చింది దీనికనే చూడండి. ఇంతగానం ఎక్స్ట్రా ఉంటుంది, అంటే ఇది ఫ్రంట్ కాబట్టి ఫ్రంట్ ఆర్మల్ ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ ఆర్మల్లో బ్యాక్ ఆర్మల్లో కొంచెం తేడా ఉంటుంది. ఫ్రంట్ డౌన్ ఎక్కువ తీయాల్సి వస్తుంది. ఇది సైడ్ పార్ట్, ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ దీని మీదకి కట్ చేసుకుంటూ పోవాలి. ఇది కిందికి ఒక 1/2 ఇంచ్ దింపాలా. ఒక 1 ఇంచ్ అట్లా దింపితే రౌండ్ కరెక్ట్ కూర్చుంటుంది ఆర్మోల్ దగ్గర. ఇప్పుడు ఈ రెండు ఒక దగ్గర పెట్టి ఇప్పుడు నడుము 4th భాగం ఇప్పుడు కొలుచుకోవాలా. అంటే 34 ఉంది నడుము ఆ బ్లౌజ్ది. ఆ బ్లౌజ్కి ఒక లైన్ తీసుకోవాలా 34కి. మళ్ళీ మార్జిన్ కోసం ఒకటి తీసుకొని అది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేయాలి. ఇప్పుడు ఖర్చుగా ఒకటి పెట్టుకున్నామా, అదిగా పక్క పెట్టండి. ఇప్పుడు ఈ రౌండింగ్ కరెక్ట్ వచ్చిందా, ప్రిన్సెస్ కట్ అని చూసుకోవాలా, పర్ఫెక్ట్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ తీసుకోవాలా, ఎందుకంటే ఇప్పుడు సైడ్లో జాయింట్ అవుతాయి కదా, అది కరెక్ట్ వస్తుందా లేదా కొంచెం చూడాలా. పాయింట్ అండర్ఆర్మ్ కాడ పాయింట్ పెట్టి మళ్ళీ ఇక్కడ కింద ఒక మార్కింగ్ పెట్టి అది క్రాస్ నుంచి ఇట్లా పక్క నుంచి ఇట్లా కట్ చేసుకుంటూ రావాలి, అలా కలవాలా. అది ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్. ఇది హ్యాండ్స్ స్ట్రేట్ తీసుకొని కొంచెం ఎట్లయినా జాయింట్లు వస్తాయి కాబట్టి 2 దిక్కులు జాయింట్లు, ఎందుకంటే నేను ఒకటే దిక్కు జాయింట్ పెడతా ఎప్పుడైనా సరే. అట్లా ఒక దిక్కు తక్కువ పెట్టుకొని ఒక దిక్కు మొత్తం ఫుల్ పెడతా, అంటే 4th పన్నా పెట్టాలి కాబట్టి. అది నేను గుర్తులేదు, అప్పటికి అలా కింద రాసుకున్నా. అట్లా రాసుకుంటే ఈజీ అయితే ఊరికే మెజర్మెంట్ చూసుకోకుండా 4 ఇంచ్ పెట్టుకోవాలి. లెంత్ ఎంత ఉందో కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 4 సరిపోతుంది, లేదా 3.5 పై నుంచి వెళ్ళి. ఇది ఆర్మోల్ దగ్గర ఈ పైన లూజింగ్ అన్నట్టు, అది 16. ఇదేమో చెయ్యి లూజింగ్ అన్నట్టు 12, అంటే 6 పెట్టుకోవాలా. రౌండింగ్ వచ్చే వరకు 12 అవుతుంది. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి వెళ్ళి అండర్ఆర్మ్ పాయింట్కి కలుపుకోవాలా. ఇది చూపింగా చూస్తాను. 9 అంటే మనకు 9.5 రావాలా, కొంచెం పక్క చెప్తే సరిపోతుంది. 12. దీని తర్వాత నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇటు చూపిస్తాను. కావాలంటే కామెంట్ చేయండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కావాలి అని అనుకుంటే సెకండ్ పార్ట్ చేస్తాను. ఖచ్చితంగా పెట్టుకోవాలి, అది మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు జాయిన్ చేస్తే ఈజీ అనిపిస్తుంది. అయిపోయింది ఇప్పుడైతే స్టిచ్చింగ్, కటింగ్ సారీ. ఇప్పుడు ఇట్లా ఉంటుందండి ప్రిన్సెస్ కట్. మీకు మళ్ళీ ఒరిజినల్ పెట్టి, అది ఇంతకుముందు మనం అంతా కట్ చేసి లైనింగ్ అనమాట. ఇప్పుడు ఒరిజినల్ మీద పెట్టి ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఎట్లుందో కొంచెం మార్జిన్ ఇచ్చిపెట్టి 1/2 ఇంచ్ అంత మార్జిన్ ఇచ్చిపెట్టి కట్ చేసుకోవాలి రౌండ్గా.
ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అయిపోతుంది ఇది. ఇప్పుడు ఫ్రంట్ అక్కడ తిప్పి మళ్ళీ కట్ చేసుకోవాలా. ఎక్కువ మార్జిన్ ఇసి పెట్టుకోవాలి, ఎందుకంటే క్లాత్ వేస్ట్ అవుతుంది కాబట్టి కరెక్ట్ మార్జిన్ ఇసి పెట్టుకోవాలా. ఇది ఎక్కువ ఉంది కాబట్టి నేను అట్లా కట్ చేస్తున్నా. ఇది ఐరన్ చేసుకోవాలా, కుట్టేటప్పుడు ఐరన్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో కావాలంటే మీరు కామెంట్ చేయండి, నేను మళ్ళీ దీని సెకండ్ పార్ట్ చేసి పోస్ట్ చేస్తాను. అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి, మీకు ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి. కొంచెం లేట్ అయింది, మళ్ళీ వీడియోలు పెడుతూనే ఉంటారు. ఏదైనా మంచి ప్రిన్సెస్ కట్లా అట్లాంటి అయినా సరే, లేకపోతే ఏదైనా చిన్న పాపలు ఏది కావాలన్నా సరే కామెంట్ చేయండి, దానికి సంబంధించిన వీడియోలో పెడతా. ఇప్పుడు సైడ్ అన్నట్టు ప్రిన్సెస్ కట్ సైడ్ బాగా ఉంటుంది. అయిపోయింది. ఎందుకు అట్లా కట్ చేస్తున్నా అంటే చాలా క్లాత్ ఉంది. ఓకే, అంతా అయిపోయింది. ఇది కటింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి, ప్రతి అప్డేట్ మీకు వస్తుంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ.